మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో ఇవాళ ప్రారంభం కానున్నాయి. వేడుకకు 110కి పైగా దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొంటున్నారు. ప్రస్తుతం యుద్ద వాతావరణం నేపథ్యంలో హైదరాబాద్ లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలకు హై టెన్షన్ నెలకొంది. ఇప్పటికే భారీ భద్రతా ఏర్పాట్లు చేసి విజిటర్స్ ఎవరూ కూడా హైటెక్స్ లోకి రాకుండా ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చారు పోలీసులు. విదేశాల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్న అందాల భామలకు హై సెక్యూరిటీ కల్పిస్తున్నారు. వీరు నివాసం ఉంటున్న హోటల్స్, తీసుకునే ఆహారం, ప్రయాణించే రూట్ మ్యాప్లతో పాటు ప్రతిదీ క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నారు. మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో ఇవాళ ప్రారంభం కానున్నాయి. వేడుకలకు 110కి పైగా దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొంటున్నారు. ప్రస్తుతం యుద్ద వాతావరణం నేపథ్యంలో హైదరాబాద్ లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలకు హై టెన్షన్ నెలకొంది. ఇప్పటికే భారీ భద్రతా ఏర్పాట్లు చేసి విజిటర్స్ ఎవరూ కూడా హైటెక్స్ లోకి రాకుండా ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చారు పోలీసులు. విదేశాల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్న అందాల భామలకు హై సెక్యూరిటీ కల్పిస్తున్నారు. వీరు నివాసం ఉంటున్న హోటల్స్, తీసుకునే ఆహారం, ప్రయాణించే రూట్ మ్యాప్లతో పాటు ప్రతిదీ క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ లైవ్ ద్వారా అందిస్తారు. రవితేజ, అంతర్జాతీయ వ్యాప్తంగా, జాతీయ వ్యాప్తంగా ఈరోజు హైదరాబాద్లో జరగబోతున్నటువంటి ఈ అందాల పోటీలకు సంబంధించి కొంత టెన్షన్ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే హైదరాబాద్ కూడా టార్గెట్ లిస్టులో ఉంది. ఎక్కడ దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ వ్యాప్తంగా ఎక్కడ ఈ ఉగ్రవాద సంస్థ వ్యవహారాలు బయటకు వచ్చినప్పుడు ఆ మూలాలన్నీ కూడా హైదరాబాద్లోనే బయటపడతాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఇండియా పాక్ వార్ సందర్భంగా కూడా హైదరాబాద్కి ఏవైనా సంబంధాలు ఉండవచ్చా, హైదరాబాద్లో ఇంకెవరైనా తిష్ట వేసి ఉండవచ్చా, హైదరాబాద్లో కూడా గతంలో ఈ ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి స్లీపర్ సెల్స్ చాలా రోజులుగా యాక్టివ్గా పనిచేశారు. ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని కూడా చేరవేశారు. గతంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి వారింటిపైన సోదాలు నిర్వహించింది. మొన్నటి వరకు ఆ బైన్సా, తర్వాత మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలని టార్గెట్గా చేసుకుని హైదరాబాద్ కేంద్రంగా ఈ దాడులకు పాల్పడేటువంటి పథకం వేశారు. ఇవన్నీ కూడా ఎన్ఐఏ ఎప్పటికప్పుడు తిప్పికొడతా ఉంది. ఎన్ఐఏ ముందస్తుగానే గుర్తించి ఆ స్థావరాలు ఎక్కడెక్కడ వీళ్ళు శిక్షణ కేంద్రాలుగా ఏర్పాటు చేసుకున్నారో అన్ని ప్రాంగణాలను ముందే గుర్తించింది. హైదరాబాద్ కేంద్రంగా ఎవరైతే ఉగ్రవాద సంస్థలకు స్లీపర్ సెల్స్ గా పనిచేస్తా ఉన్నారో ఆ ఇంటిని గుర్తించి ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసి ఆ ఇంట్లో సామాగ్రిని అంతా కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. భారతదేశంలో అంతర్జాతీయ వ్యాప్తంగా ఎక్కడ ఈ ఉగ్ర లింకులు బయటకు వచ్చినా ఆ మూలాలన్నీ కూడా ఎక్కువగా హైదరాబాద్లోనే బయటపడతా ఉంటాయి. హైదరాబాద్ సేఫ్ జోన్ గా భావిస్తారు. హైదరాబాద్లో ఆ స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి హైదరాబాద్లో ఏ మతానికి, ఏ కులానికి, ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి వచ్చినా అడిగే నాదుడే లేదు, క్వశ్చన్ చేసేటువంటి వ్యక్తి లేదు. వారిని మాత్రమే ప్రోత్సహించి కొన్ని ఏరియాలలో ఒక మతానికి చెందినటువంటి వర్గం వరకు వాళ్ళకు బస కల్పిస్తూ ఉంటారు, రెసిడెన్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇదే హైదరాబాద్లో దేశ అంతర్జాతీయ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఎలా జరగబోతా ఉంది, ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్కి ఏదైనా ఈ ఉగ్ర ప్రభావం ఉండబోతా ఉందా, హైదరాబాద్లో సెక్యూరిటీ ఎలా ఉంది, ఆ 110 దేశాలకు సంబంధించినటువంటి ప్రపంచ అందాల సుందరీలంతా కూడా ఇక్కడికి చేరుకున్నప్పుడు వారి భద్రతా విషయంలో, వారికి సెక్యూరిటీ, వాళ్ళు వెళ్లేటువంటి ట్రావెలింగ్ రూటు, వాళ్ళు తీసుకునేటువంటి ఆహారం, వారితో కలుస్తున్నటువంటి వ్యక్తులు, వారి వెనుకన ఉన్నటువంటి ఫ్రాంచైజ్, బ్రాండింగ్, ప్రమోషన్ విషయంలో కూడా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. ఎగ్జాక్ట్ గా ఈ 110 దేశాలకు చెందినటువంటి ఈ ప్రపంచ సుందరీలంతా కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నప్పటి నుంచి కూడా హైటెక్స్ లో రిహార్సల్స్, ఆ తర్వాత ఈ రోజు సాయంత్రం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగబోయేటువంటి మెయిన్ ఈవెంట్, ఇవన్నీ కూడా పోలీసుల పర్యవేక్షణలోనే సాగుతా ఉంది. పోలీసులు అణువున ఒక్కొక్కరికి ఒక అధికారిని కేటాయించి వాళ్ళు రాకపోకలు, వాళ్ళు మాట్లాడే విధానం, ఎవరెవరు కలుస్తా ఉన్నారు, ఏ పరిస్థితుల్లో కలుస్తా ఉన్నారు, ఏ ఉద్దేశంతో కలుస్తా ఉన్నారు, అసలు కలవడానికి ఎందుకు వస్తా ఉన్నారంటూ కూడా ప్రతిదీ అంత క్లియరెన్స్ ఉంటే తప్ప ఆ ప్రపంచ సుందరీల దగ్గరని
ఎవరిని రానివ్వకుండా మాత్రం పోలీసులు ఈ రకమైనటువంటి ఆంక్షలను ఏర్పాటు చేయడం జరిగింది. పాక్ ఇండియా మధ్య జరుగుతున్నటువంటి ఈ వార్ నేపథ్యంలో హైదరాబాద్ ని టార్గెట్ గా చేసి ఖచ్చితంగా ఈ జరగబోయేటువంటి ఈవెంట్ ని డిస్టర్బ్ చేసేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతుండొచ్చు అనేది కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికే కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్, ఎస్బీ, ఎన్ఐఏ, కేంద్ర దర్యాప్తు సంస్థలు, త్రివిధ దళాలంతా కూడా హైదరాబాద్ లో జరగబోయేటువంటి ఈ కాంపిటీషన్ కి, ఈ ఈవెంట్ కి ఎలాంటి ఆటంకం జరగకూడదు, ఏ ప్రభావం ఉండకూడదు, ఎవరు కూడా ప్యానిక్ కి గురి కావద్దంటూ మాత్రం ఇప్పటికే హైదరాబాద్ ఏరియానంతా కూడా పోలీసులు తమ మానిటరింగ్ తమ ఆధీనంలోకి తీసుకొని భద్రతా దళాలు సైతం సెక్యూరిటీని ఏర్పాటు చేసి ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్పోర్టు, బేగంపేట ఎయిర్పోర్టు, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, హైదరాబాద్ కు ఉన్నటువంటి రైల్వే స్టేషన్స్ అన్నిటి కూడా అలర్ట్ చేశారు. ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి నిన్న ఒక బాంబు బెదిరింపు లేఖ వచ్చిందో అప్పటి నుంచి కూడా హైదరాబాద్ అంతా కూడా అలర్ట్ గా ఉంది. హైదరాబాద్ వాసులు కాకుండా ఇంకెవరైనా పాకిస్తానీలు మిగిలిపోయి ఉన్నారా, ఇతర దేశస్తులతో కలిపి ఏదైనా హైదరాబాద్ లో ప్లాన్ చేయబోతా ఉన్నారా, వీళ్ళ ప్లానింగ్ ఏంటి అంటూ కూడా ఎప్పటికప్పుడు తిప్పికొట్టే విధంగా అన్ని సర్వీస్ ప్రొవైడర్లని తమ నెట్వర్క్స్ అన్నిటి కూడా ఆధీనంలోకి తీసుకొని ఈ దేశం నుంచి అంటే ముఖ్యంగా హైదరాబాద్ భారతదేశం నుంచి విదేశాలకు ఏవైనా ఇంటర్నెట్ కాల్స్ వెళ్తా ఉన్నాయా అనే దానిపై కూడా అధికారులు కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్తో పాటు భద్రతా దళాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. మొత్తం 110 దేశాలకు చెందినటువంటి అందాల సుందరీలంతా కూడా ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు. ఆ 110 దేశాలకు చెందినటువంటి ఈ కాంపిటీషన్ ఈరోజు హైదరాబాద్ లో జరగబోతా ఉంది. అది కూడా గచ్చిబౌలి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి అత్యంత దగ్గర సమీపంలో ఉన్నటువంటి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఇది జరగబోతా ఉంది. నిన్నటి వరకు కూడా గచ్చిబౌలి హైటెక్స్ లో జరిగినటువంటి ఈ రిహార్సల్స్ కాస్త ఈ రోజుతో ఫైనల్ ఈవెంట్ ఉండబోతా ఉంది. కాబట్టి ఈ 110 దేశాలకు చెందినటువంటి ఈ అందాల సుందరీలంతా కూడా ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్నటువంటి ఈ మాదాపూర్ గచ్చిబౌలి ప్రాంగణంలో ఉన్నటువంటి ఇండోర్ స్టేడియంస్ కి చేరుకున్న తర్వాత ఏదైనా ఈ టార్గెట్ లిస్ట్ లో ఈ ఈవెంట్ ఉందా లేదా అనే దానిపై కూడా పోలీసులు పదే దాన్ని పర్యవేక్షిస్తా ఉన్నారు. మలేషియా, మెక్సికో, మయన్మార్, నమీబియా, నేపాల్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, నైజీరియా, ఫిలిప్పీన్స్, పోలాండ్, పోర్చుగల్, స్కాట్లాండ్, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా, సౌత్ సుడన్, శ్రీలంక, స్వీడన్, థాయిలాండ్, తునీషియా, టర్కీ, ఉగండా, ఉక్రెయిన్, యునైటెడ్ స్టేట్స్, ఇండియా, ఇటలీ, జాంబియా, జింబాబ్వే, అల్బేనియా, బెల్జియం, బ్రెజిల్, కెనడా, చైనా, కొలంబియా ఈ 110 దేశాలకు చెందినటువంటి వారందరూ కూడా హైదరాబాద్ లో పాల్గొని ఈవెంట్ ని సక్సెస్ చేసే ప్రయత్నంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఒక పక్క వీళ్ళకి సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళు ఎయిర్పోర్ట్ లో దిగినప్పటి నుంచి వీరు ఉంటున్నటువంటి హోటల్స్, రెగ్యులర్ గా తీసుకుంటున్నటువంటి ఫుడ్, వీళ్ళు ట్రావెల్ చేస్తున్నటువంటి రూట్ మ్యాప్ నంతా కూడా ముందుగా ఒక రెక్కీ చేసి ఒక కాన్వాయ్ ని పంపించి పోలీసులు ఆ ప్రోటోకాల్ ప్రకారంగా రూట్ అంతా క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే ఈ ప్రపంచ సుందరులంతా కూడా ఆ ప్రాంగణానికి చేరుకొని ఈవెంట్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. సౌత్ ఇండియాలో పెద్దగా పాకిస్తాన్ ఇండియా మధ్య జరుగుతున్నటువంటి వార్ ప్రభావం అయితే ఎక్కడ కనిపించట్లేదు. ఉండకూడదు అనేది కూడా భద్రతా దళాలు భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, పఠాన్కోట్, బాల్కోట్ ప్రాంగణంలో ఉన్నటువంటి ఆ ప్రభావం సౌత్ ఇండియా మీదకి పడకూడదు. ఎందుకంటే ఇప్పటికే రాకపోకలు అన్ని కూడా నిలిచిపోయాయి. భారత్ నుంచి ఇతర దేశాలకు వెళ్లాలన్నా, ఇతర దేశాల నుంచి భారతదేశంలోకి రావాలన్నా ఈ ఎయిర్పోర్ట్లన్నిటిని కూడా ఇప్పటికే రాకపోకలన్నీ కూడా నిలిపివేస్తూ ఈ అధికారుల ఒక ప్రకటన కూడా ఇచ్చారు. అక్కడ దిగాల్సినటువంటి విమానాలన్నీ కూడా సౌత్ ఇండియన్ ని చూస్ చేసుకొని ఆల్టర్నేట్ గా షెడ్యూల్ చేసుకొని ఇక్కడ కర్ణాటక, తమిళనాడు, హైదరాబాద్, విశాఖపట్నం దగ్గరగా ఉన్నటువంటి బెంగళూరు ఈ ఎయిర్పోర్ట్స్ అన్నిటికీ వాటికే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ విదేశాల నుంచి వచ్చేటువంటి వారు కూడా ఇక్కడ వీళ్ళకి ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తరుణంలో ఇంకేమైనా ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తా ఉన్నారా, హైదరాబాద్ హిట్ లిస్ట్ లో ఉందా, ఈ రోజు జరగబోయేటువంటి ప్రపంచ అందాల సుందరి పోటీలకు సంబంధించి ఏదైనా అలజడి క్రియేట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారా, హైదరాబాద్ లో స్లీపర్ సెల్స్ యాక్టివ్ గా పనిచేయబోతా ఉన్నాయా, ఇంకా ఎవరైనా ఈ నిషేధిత ఉగ్రవాద సంస్థలకు యాక్టివ్ గా స్లీపర్ సెల్స్ ఎవరైనా పాత బస్తీల నుంచి పనిచేస్తా ఉన్నారంటూ కూడా ఆ రికార్డ్స్, ఆ మూవ్మెంట్స్ ప్రతి రోజువారీగా గంటలకు తరబడి నిమిషానిగా ఏం జరుగుతుంది హైదరాబాద్ లో అంటూ ఆ వివరాలను కూడా సేకరిస్తా ఉన్నారు. ఈ రోజు ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అది కూడా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలోనే. అంతర్జాతీయ ప్లేయర్స్
భారతదేశానికి చెందినటువంటి ప్లేయర్స్ అందరూ కూడా ఈ రోజు మ్యాచ్ ప్రకారంగా ఒకవేళ రద్దు కాకపోతే ఆ ఆటగాళ్ళంతా కూడా ఈ రోజు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఉండాల్సి ఉంటుంది. నిన్ననే బీసీసీఐ యొక్క నిర్ణయాన్ని తీసుకొని ఇక ముందు జరగబోయేటువంటి ఐపీఎల్ మ్యాచ్లన్నింటినీ కూడా నిరవధిక వాయిదా వేస్తా ఉన్నాము. ఈ వారం రోజుల పాటు ఎలాంటి మ్యాచ్ ని నిర్వహించలేము అంటూ మాత్రం క్లియర్ గా బీసీసీఐ ఆ ప్రకటన రిలీజ్ చేసింది. ఒకవేళ ఈ ప్రకటన రాకపోతే మాత్రం ఒక పక్క ప్రపంచ అందాల సుందరిల పోటీ జరుగుతూ ఉంటుండేది, మరోపక్క జాతీయ అంతర్జాతీయ ప్లేయర్స్ ఉన్నటువంటి ఐపీఎల్ మ్యాచ్ జరగబోతా ఉంది. ఈ రెండు హైదరాబాద్ కేంద్రంగానే జరగబోతా ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఈవెంట్లకు ఏవైనా అనుకోని ఘటన సంభవిస్తే మాత్రం దేశ భద్రతకు ముప్పు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఉగ్రవాద సంస్థలు ఇక్కడి నుంచిగా రూట్ మ్యాప్లు ఇవ్వడము, ఇక్కడి నుంచి ఆ యాక్టివిటీస్ అన్ని ఇవ్వడము, యాక్సెస్ ఇవ్వడము, అక్కడి నుంచి కొన్ని మెటీరియల్ ఎక్విప్మెంట్ అంతా కూడా తీసుకొచ్చి హైదరాబాద్ లో పెట్టి గతంలో జరిగినటువంటి దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసు కానీ అంతకుముందు జరిగినటువంటి గోకుల్ బ్లాస్ట్ ఇన్సిడెంట్ కానీ ఇవన్నీ కూడా హైదరాబాద్ కేంద్రంగా రెక్కీ చేసి ఎక్కడ పబ్లిక్ రద్దీగా ఎక్కువగా ఉంటారు, ఎక్కడ దేశ విదేశాలకు చెందినటువంటి ఈవెంట్స్ జరగబోతా ఉన్నాయి అంటూ కూడా ఇక్కడి వారే కొంతమంది ఉగ్రవాద సంస్థతో టైఅప్ అయ్యి ఫైనాన్షియల్ గా వీరికి డబ్బులు అందుతుండడం కారణంగా ఈ యాక్టివిటీస్ కి పాల్పడుతూ ఇక్కడ ఉన్నటువంటి రూట్ మ్యాప్స్ ని ఎప్పటికప్పుడు చేరుస్తా ఉన్నారు. ఈ ఐపీఎల్ తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా ఈ రోజు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగబోయేటువంటి మ్యాచ్ అయితే రద్దయింది. ఆటగాళ్ళు అయితే ఎవరు ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ లో లేరు, తెలంగాణలో అయితే ఇప్పుడు కూడా ఎవరు అడుగుపెట్టలేదు. కానీ 110 దేశాలకు చెందినటువంటి ప్రపంచ సుందరీలంతా ఇక్కడికి చేరుకున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ జరుగుతున్నటువంటి పాక్ ఇండియా మధ్య ప్రభావం ఏదైనా సౌత్ ఇండియా పైన ఉంటే మాత్రం డెఫినెట్ గా ఈవెంట్ కి పెద్ద ప్రమాదమే ఉండేటువంటి ఛాన్స్ ఉంది. కానీ అలాంటి అవకాశానికి ఏమాత్రం తావివ్వకుండా కేంద్ర బలగాలు, రాష్ట్ర బలగాలు, బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, లోకల్ పోలీస్తో పాటు అందుబాటులో ఉన్నటువంటి గ్రేహౌండ్స్ బలగాలన్నీ కూడా ఈ రోజు ఇండోర్ స్టేడియం చుట్టుపక్కల అన్ని పరిసర ప్రాంతాలు ఏవైనా అనుమానాస్పద వ్యక్తులు, బ్యాగులు, డ్రోన్ కెమెరాస్, మిసైల్ ఇంకేవైనా ప్రయోగాలు చేస్తే మాత్రం ముందస్తుగానే ఇంటెలిజెన్స్ వ్యవస్థ గుర్తుపట్టి వాటిని గుర్తించి వాటిని కట్టడి చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజు జరగబోయేటువంటి ఈవెంట్ విజయవంతం కావాలంటూ మాత్రం నగర ప్రజలు కోరుకుంటా ఉన్నారు, ఆ ఈవెంట్ ఆర్గనైజర్లు కోరుకుంటా ఉన్నారు, తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు. ఏ చిన్న ఈవెంట్ మిస్ అవ్వకుండా, నమోదవ్వకుండా, ఇన్సిడెంట్ రిపోర్ట్ అవ్వకుండా మాత్రం ఈ రోజు ఈ అందాల పోటీ సక్సెస్ఫుల్ గా జరిగేటువంటి అవకాశం ఉంది. అనుష. రైట్ రవితేజ.